ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయంలోని 15 గురించి ఈరోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో కర్మాచరణ విషయమున శరీరము, కర్త, వివిధములకు ఇంద్రియములు, పలు విధములుగాను వేరుగాను ఉన్న క్రియలు, 5వదేవు దైవమును కారణముగా ఉన్నవని తెలిపించారు. అయితే ఈరోజు తెలుసుకునేటువంటి 15 శ్లోకములో ఏ కర్మ చేయబడినప్పటికీ ఈ 5ను కూడా అందుకు కారణమని చెప్తున్నారు. శరీర వాంగ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచయతే తస్య హేతవః. నరః మనుజుడు శరీర వాంగ్మనోభిః శరీరము, వాక్కు, మనసు అని వీని చేత న్యాయం వా న్యాయమైనట్టు కానీ అనగా శాస్త్రీయమైనట్టు కానీ, విపరీతం వా అన్యాయమైనట్టు కానీ అనగా అశాస్త్రీయమైనట్టు కానీ, యత్ కర్మ ఏ కర్మమును ప్రారభతే ఆరంభించున్నాడు, తస్య ఆ కర్మమునకు ఏతే పంచ ఈ 5ను హేతవః కారణములైనవి. మనుజుడు శరీరము, వాక్కు, మనసు అని వీని చేత న్యాయమైనట్టు కానీ అనగా శాస్త్రీయమైనట్టు కానీ, అన్యాయమైనట్టు లేదా అశాస్త్రీయమైనట్టు కానీ ఏ కర్మమును ప్రారంభించున్నాడో దానికి 5ను కూడా కారణములై ఉన్నవి. ఓం శ్రీ సాయిరామ్.